తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు రాష్ట్రం విలవెల్లాడుతోంది. వడదెబ్బ కారణంగా నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇందులో ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 3, మంచిర్యాల జిల్లాలో 2 వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని అనేక జిల్లాలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీల మార్కును దాటేశాయి. నిన్న అత్యధికంగా పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిప్పుల కుంపటిని తలపిస్తున్న వాతావరణంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావటానికి భయపడుతున్నారు. ఇదిలా ఉండగా వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు మరో హెచ్చరిక జారీ చేసింది. నేడు కూడా పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు రాష్ట్రం విలవెల్లాడుతోంది. వడదెబ్బ కారణంగా నిన్న ఒక్కరోజు రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇందులో ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 3, మంచిర్యాల జిల్లాలో 2 వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని అనేక జిల్లాలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీల మార్కును దాటేశాయి. నిన్న అత్యధికంగా పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిప్పుల కుంపటిని తలపిస్తున్న వాతావరణంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఇదిలా ఉండగా వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు మరో హెచ్చరిక జారీ చేసింది. నేడు కూడా పలు జిల్లాలో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఒక 2 months నుంచి చూసుకున్నట్లయితే ఎండలు బీభత్సంగా కాస్తున్నాయి. ఇందులో భాగంగానే దాదాపుగా వడదెబ్బ కారణంగా నిన్న ఒక్క రోజులోనే మనకి 22 మంది వరకు మృతి చెందడం జరిగింది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శశిరేఖ. ఇటు తెలంగాణను ఎండలు అతలాకుతలం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా భానుడు నిప్పులు జరుగుతున్నటువంటి క్రమంలోనే వడగాల్పులతో తీవ్రతతోటి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ వడగాల్పుల తీవ్రతకు నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కూడా సమాచారం ఉంది. ముఖ్యంగా వృద్ధులు, కూలీలు, రైతులు, ఇటు బయట దినసరి కూలీలుగా పనిచేసేటువంటి వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కూడా నిన్న ఉష్ణోగ్రతలు 45కు పైగా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మరి ఈ క్రమంలోనే ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు పెద్దపల్లి జిల్లాతో పాటు సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 46.5 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పారు. దాంతో పాటు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. ఆదిలాబాద్ తో పాటు నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాలో కూడా ఎండలు మండుతున్నాయని చెప్పుకోవచ్చు. ఉదయం 9 దాటిందంటేనే కూడా రోడ్లపైన కూడా క్రమంగా ప్రజలు రాకపోకలు కూడా తగ్గిపోయి నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ క్రమంలోనే ఇటు నేటి నుంచి నేడు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా తీవ్ర వడగాల్పులు కూడా వీచేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం సమయంలో ముఖ్యంగా 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా బయటకు రావద్దని, వడగాల్పుల తీవ్రత ఉన్నటువంటి నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు ఇటు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వారిపై ఎక్కువ ప్రభావం పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా వైద్యులు సూచిస్తున్నారు. తగినంత నీరు, మజ్జిగ, గ్లూకోజ్, ఓఆర్ఎస్ వంటి ద్రావణ పానీయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే క్రమంలో విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరుగుతోంది. ఎండల తీవ్రత కారణంగా ఆసుపత్రుల్లో కూడా హీట్ స్ట్రోక్ కేసులు కూడా పెరుగుతున్నాయని చెప్పేసి వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రానున్న ఈ 3 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి
వాతావరణ శాఖ అంచనా కూడా వేస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు 22 మంది మృతి చెందినటువంటి ఈ ఘటనలో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 9 మంది ఉన్నటువంటి విషాద ఘటన కూడా చోటు చేసుకుంది. మరి ఈ క్రమంలోనే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా 2 మృతి చెందారు. ఇటు కరీంనగర్, జగిత్యాల జిల్లాలో కూడా వడదెబ్బ కారణంగా మృతి చెందినటువంటి ఘటనలు కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలోనే ఉదయం 9 దాటి నుంచే వేడి తీవ్రత మొదలు అవుతుండటంతో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కూడా వడగాల్పుల వీస్తుండటంతో ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనంత సంఖ్యలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల వడగాలులు వీస్తున్నాయి. అయితే 20 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు, గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 3 జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాల మండలాల్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి క్రమంలో తెలంగాణ చరిత్రలోనే ఇప్పటి వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు 2019లో రామగుండం డివిజన్ లో 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఈ ఒక్క ప్రాంతం మినహా గురువారం ఏదైతే ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి గత రికార్డులను కూడా తిరిగే రాశాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకేసారి 20 జిల్లాలో 46 డిగ్రీలను దాటడం కూడా ఇదే ప్రథమంగా చెప్తున్నారు. 2019లో ఒకేసారి ఇటు ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మెదక్, హన్మకొండ, మహబూబ్నగర్, హైదరాబాద్ లో 46 నుంచి 6 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యి ఉన్నటువంటి పరిస్థితులు చెప్పుకోవచ్చు. అయితే 2017లో నల్గొండ, మెదక్, హన్మకొండలో, మహబూబ్నగర్, హైదరాబాద్ లో 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అప్పటికంటే ఇప్పటికి ఇంకా రికార్డులను తిరిగి రాశాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఎండల తీవ్రతకు, వడగాల్పుల తీవ్రతకు ఇటు తీవ్ర అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్నటువంటి ఘటనలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు పలు జిల్లాలకు 20కి పైగా జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. అయితే ఈ క్రమంలోనే ఇటు ఏదైతే రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రతో పాటు రాజస్థాన్ ప్రాంతాల నుంచి తెలంగాణకు పొడిగాలులు వీస్తున్నటువంటి క్రమంలోనే ఈ వడగాల్పుల తీవ్రత అధికంగా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కారణంగానే రాష్ట్రంలో గాలిలో తేమ పడిపోయి ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు గాలి వేగం కూడా ఎక్కువగా ఉందని, దీనివల్ల వడగాలులు తీవ్రత అనేది అధికంగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేడు రేపు ఇటు రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలో ఏదైతే ఉన్నాయో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాలలో అత్యధికంగా వడగాల్పులు తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరి ఈ క్రమంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా ఈ ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి క్రమంలోనే ఇటు ఆదిలాబాద్ గిరిజన ప్రాంతంతో పాటు ఇటు ఏదైతే సింగరేణి కోల్బెల్ట్ ఉన్న ప్రాంతంలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో సింగరేణి విధులకు హాజరైనటువంటి కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇటు ఐటీడీఏ గిరిజన ప్రాంతమైనటువంటి ఇటు ఊట్నూరు, కెరమెరి, జైనూరు, దాంతో పాటు ఆదిలాబాద్, బోరజు, జైనత్ మండలాలతో పాటు ఇటు నిర్మల్ జిల్లా దిలావర్పూర్, ఇటు బైంసా, ఇటు ఖానాపూర్, ఇటు సిర్పూర్, కాజ్నగర్ తో పాటు పలు డివిజన్ల వ్యాప్తంగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉపాధి హామీ పనులకు వెళ్లేటువంటి వారు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎండల తీవ్రత దృష్ట్యా కూడా పని వేళలు కుదించాలని చెప్పేసి పలువురు విజ్ఞప్తులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ క్రమంలోనే మరి ప్రభుత్వం కూడా అధికారులను అప్రమత్తం చేసి అందుకు తగినటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్లకు కూడా అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మరి ఈ క్రమంలోనే ఇటు పూర్తి స్థాయిలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి అధికారులు అందుకు తగినటువంటి ఏదైతే పని ప్రాంతాల్లో కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే హీట్ వేవ్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు విద్యుత్ వినియోగం కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆసుపత్రులకు హీట్ స్ట్రోక్ సంబంధించినటువంటి రోగులు ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని చెప్పేసి ఇటు వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. మరో 3 రోజుల పాటు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేష్.